నాగర్ కర్నూలు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. బిజినేపల్లి మండలం వట్టెం గ్రామంలో ఓ మహిళ తన కొత్త ప్రియుడితో కలిసి మాజీ బాయ్ ఫ్రెండ్ ను చంపేసింది. మాజీ ప్రియుడు రవికుమార్ ను యువకుడు రాయితో కొట్టి చంపారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. హత్యకు పాల్పడిన ఇద్దరిని బిజినేపల్లి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వట్టెం గ్రామానికి చెందిన కృష్ణమ్మ అనే మహిళ రాయలసీమలోని తాడిపత్రి ప్రాంతానికి గత 5 ఏళ్ల కిందట బతుకు తెరువు కోసం వెళ్లింది. అక్కడే రవికుమార్ అనే వ్యక్తితో ప్రేమలో పడింది. ఇద్దరు కలిసి అక్కడే కొంతకాలం ఉన్నారు. ఆ తర్వాత స్వగ్రామమైన వట్టెంకు తిరిగి వచ్చారు. వట్టెంలో ఇద్దరు కొంతకాలంగా సహజీవనం చేస్తూ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో కూలి పనులు చేస్తూ జీవిస్తున్నారు. అయితే వట్టెంకు తిరిగి వచ్చిన తర్వాత వీరి మధ్య గొడవలు మొదలయ్యాయి. గతంలో కృష్ణమ్మ జడ్చర్లకు చెందిన శ్రీనివాసులు అనే వ్యక్తితో ప్రేమలో ఉండేది. వట్టెంకు తిరిగి వచ్చిన తర్వాత వీరి మధ్య మళ్లీ సఖ్యత కుదిరింది. ఈ విషయంలోని రవికుమార్ కృష్ణమ్మ మధ్య తరచూ గొడవలు జరిగేవి. ఆదివారం రాత్రి శ్రీనివాసులు కృష్ణమ్మ ఇంటికి రావడంతో వీరి మధ్య మళ్లీ గొడవ జరిగింది. రవిని ఎలాగైనా చంపేయాలని కృష్ణమ్మ శ్రీనివాసులు పథకం పన్నారు. ఇక నేడు తెల్లవారుజామున ఇద్దరు కలిసి నిద్రపోతున్న రవిపై బండరాయితో మోది చంపేశారు. బలమైన గాయాలు తగిలి రవి అక్కడికక్కడే మరణించాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నాగర్ కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. గ్రామ పంచాయతీ డ్రైవర్ని రవికుమార్ కలిసి మెలిసి ఉన్నారు. ఉన్నది వాళ్ళు సర్పంచ్ దృష్టికి తెచ్చిర్రు. నన్ను పొద్దు అన్నారు. కాకపోతే ఏం జరిగింది ఏం కథ అనేది తెలియదు. ఒక దిచ్చల అంటే ఆయన వచ్చిండు. ఆ రోజు వచ్చిండట. అదే చెప్పి ఆ ప్లాడు అదొకటి బియ్యం వచ్చి ఆ ప్లాన్ తాపి మరి ఏం చేసిరో ఏం కథనో తెల్లవరకు శవం అయి నిలిచిండు సార్. ఇంతవరకు తెలుసు. మేము ఇంతవరకు మాకు బండి చేసిందంట 3 సార్లు